హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ దివ్య. వెల్కమ్ టు శ్లోక క్రియేషన్స్. ఈరోజు మీకు సింపుల్ మెహందీ డిజైన్స్ అనేవి ఎలా అయ్యాలో చూపిస్తాను. రండి. ఫస్ట్ కోన్ ఎప్పుడైనా మనం హల్కాగా ఫ్రీగా పట్టుకోవాలన్నమాట. టైట్గా పట్టుకోకూడదు. ఫ్రీ మూమెంట్ ఉండాలి, ఫింగర్స్కి ఫ్రీగా ఉండాలి. తర్వాత స్మూత్గా పేషెన్స్తో ఉండాలి. ముందు మీరు పేషెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దీనికి పేషెన్స్ లేకపోతే మెహందీ పెట్టడం అనేది చాలా కష్టం. ఫస్ట్ మీరు దాన్ని ప్రిపేర్ అవ్వండి. తర్వాత కోన్ ఎప్పుడు కూడా స్మూత్గా పట్టుకోవాలి. హార్డ్గా, టైట్గా, కంజెస్టెడ్గా పట్టుకొని కోన్ అనేది వేయకూడదు. ఫ్రీగా ఉండండి. తర్వాత కోన్ అనేది ఒక కోన్ తీసుకొని ఫస్ట్ సింపుల్గా సింగిల్ లైన్స్ అనేవి ఎలా డ్రా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. లైట్గా పట్టుకొని కోన్ని లైట్గా పట్టుకుంటే లైన్స్ అనేవి నీట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా 2, 3 లైన్స్. ఇలా మీరు 5-10 లైన్స్ అనేవి రోజు ప్రాక్టీస్ చేస్తే లైన్స్ అనేవి డ్రా చేయడం వస్తుంది. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రోజు. ఇట్లా లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ లైన్స్ అనేవి వచ్చిన తర్వాత మీకు దీంట్లో ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. టూ లైన్స్ డ్రా చేసుకొని ఫస్ట్ ఇట్లా 2 లైన్స్ ఫామ్ అయ్యాక దీని మధ్యలో ఏదైతే గ్యాప్ వచ్చిందో దాని మధ్యలో ప్రెస్ చేయాలి. కోన్ పట్టుకొని ప్రెస్ చేస్తే దీని మధ్యలో ఫిల్ అయిపోతుంది అనమాట. ఇలాగా దీన్ని ఫిల్లింగ్ అంటారు అనమాట. అప్పుడు అవుట్పుట్ అనేది చాలా ఒక లైన్, సింగిల్ లైన్ అనేది చాలా థిక్గా ఉండాలి, ఒక లైన్ అనేది థిన్గా ఉండాలి. అప్పుడే కోన్ డిఫరెన్స్ తెలుస్తుంది. లేదంటే అంతా ఒకేలా కనిపిస్తుంది అనమాట. కోన్ వేరియేషన్ కావాలంటే మీరు ఒక లైన్ థిక్గా వేయాలి, ఒక లైన్ థిన్గా వేయాలన్నమాట. అప్పుడు దానికి కొంచెం ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. లేదంటే మ్యాక్సిమం అంత క్లమ్జీ అయిపోయినట్టు ఒకే దీనిలో కనిపిస్తుంది అనమాట. ఇది ఫిల్లింగ్ అంటారు. చూడండి, ఒకసారి మళ్ళీ వేస్తున్నాను. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా అయిన తర్వాత నెక్స్ట్ దీనికి దగ్గరలో వేరే లైన్ స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేసుకుంటే దీని మధ్యలో ఫిల్ చేయండి. కోన్ థిక్గా గట్టిగా ప్రెస్ చేస్తే మధ్యలో ఈ లైన్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. అంతే, దీన్ని ఫిల్లింగ్ అంటాం. ఈ సింగిల్ లైన్స్, ఈ ఫిల్లింగ్ లైన్స్ అనమాట. తర్వాత వేరే డిజైన్, సెకండ్ డిజైన్, ఫస్ట్ ఇది సెకండ్, థర్డ్ డిజైన్. అంబ్రెల్లా షేప్లో వస్తుంది. నార్మల్గా యూ షేప్స్. మీరు స్మూత్గా వేస్తే వస్తుంది అన్నమాట ఈ టెక్నిక్. తర్వాత దీనికి కొంచెం మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ డాట్స్ పెట్టుకోవచ్చు, ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. గేమ్ అంతా మీ చేతిలోనే ఉంటుంది. ఇది
ఇలా అయిన తర్వాత లైన్స్ అయినా గీసుకోవచ్చు మీరు. ఫిల్ చేసుకోవచ్చు లైట్గా, డార్క్గా కాదు, లైట్గా. నెక్స్ట్ డిజైన్ డాట్స్ డిజైన్. దీనికి ఏంటంటే డాట్స్కి మీరు సర్కిల్ వేయక్కర్లేదు, జస్ట్ పట్టుకుని ఇలా ప్రెస్ చేయండి చాలు. ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సర్కిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో వస్తారు. ఇలా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మిక్స్ చేద్దాం ఒకసారి డాట్స్ని. ఇలా వేసాక లైన్, ఒక లైన్ వస్తుంది, మళ్ళీ సర్కిల్ వస్తుంది, మళ్ళీ లైన్ వస్తుంది, సర్కిల్ వస్తుంది, చిన్న లైన్ వస్తుంది, సర్కిల్ వస్తుంది. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇదొక డిజైన్. కనిపిస్తుందా? తర్వాత ఇలా లైన్ గీసుకొని అంబ్రెల్లా షేప్ మళ్ళీ థిక్ చేసుకోండి. ఈ లైన్ మీకు ఎంత థిక్లో కావాలంటే అంత థిక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన డాట్స్ పెట్టుకొని ఇలా లైన్ గీయాలి, మళ్ళీ డాట్ పెట్టుకొని ఇలా లైన్, ఇలా డిజైన్స్. చూసారా? ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇలా వచ్చారా, ఇలా లైన్ వచ్చిన తర్వాత ఇది ఏదైతే లైన్ కావాలనుకుంటున్నారో ఆ లైన్ దగ్గరకు వచ్చాక థిక్ అయిపోవాలి, ప్రెస్ చేయాలన్నమాట. మనకి ఈ లైన్ నుంచి థిక్నెస్ కావాలంటే ఇలా వచ్చాక థిక్ అవ్వాలి. థిక్ అవ్వాలి. మీకు ఎక్కడైతే మీకు థిక్ చేయాలో అక్కడ ప్రెస్ చేయాలి, ఎక్కడైతే మీకు అవసరం లేదో అక్కడ థిన్గా వదిలేయాలన్నమాట స్కోన్ని.
సారీ. తర్వాత సర్కిల్ వేసుకుంటున్నాను. ఫ్లవర్స్ ఎలా చూపిస్తాను. ఫ్లవర్స్ అన్నమాట. మీకు లోపల షేడింగ్ ఇవ్వాలంటే ఇలా చిన్నది ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. షేడింగ్ ఫ్లవర్స్. లీఫ్ ఫ్లవర్స్లో పెట్టుకోవాలనుకోండి, ఒక లైన్ ఇలా గీస్తారు కదా, సింగిల్ లైన్ వచ్చాక లీవ్స్ డ్రా చేయాలి. సెంటర్లో ఒక లైన్ రావాలి. లేదు ఒక సైడ్ మీకు థిక్గా కావాలనిపిస్తే థిక్ చేసుకోవచ్చు. ఒక సైడ్ థిన్గా ఉంటుంది, ఒక సైడ్ థిక్గా. లోపల డిజైన్ లీవ్స్కి మీ ఇష్టం. ఇది లీఫ్ డిజైన్. ఇదే లీఫ్ డిజైన్లో ఒక పక్క మీకు వేరే డిజైన్ కూడా వస్తుంది. మన అమ్మ వాళ్ళే వస్తారు కదా, ఇట్లా రౌండ్గా చిన్నగా. చాలా పేషెన్స్తో ఉండాలి. మీరు స్పీడ్గా చేసేద్దాం అంటే ఇది లుక్ అనేది రాదనమాట. అందుకని కొంచెం పేషెన్స్ అనేది దీనికి ఉండాలి. కొంచెం ఇదొక మోడల్. ఇదొక మోడల్ పెట్టుకోండి. తర్వాత ఫ్లవర్, ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్. దీని పైన మీరు కావాలంటే కొంచెం థిక్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇలాగ మీరు లుక్ ఇచ్చుకోవచ్చు. అంత మీ క్రియేటివిటీ అన్నమాట. మీకు ఎలా అనిపిస్తే అక్కడ అలా చేసుకోవచ్చు. దీనికి రూల్స్ అనేవి ఉండవు. మీ క్రియేటివిటీ లుక్ రావాలి. ఇలా చేసుకోవచ్చు. వేరే డిజైన్ ఏంటంటే
చాలా డిజైన్స్ ఉంటాయి. ఇందులో మీకు కొన్ని చూపిస్తున్నాను నేను. ఇలా లీఫ్ వచ్చింది కదా, ఈ లీఫ్లోనే సైడ్ అంతా ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఇలా కూడా లీవ్స్ వేసుకోవచ్చు. ఒకవైపు ఫిల్ చేసుకోవచ్చు, ఒకవైపు లీఫ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకో మోడల్ ఏంటంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకో మోడల్ ఇది, వేరే చిన్న మోడల్ వేరేది. ఇక్కడ మీకు తిక్కగా కావాలనుకుంటే ఇక్కడ నుంచి తిక్కగా వేసుకోవాలి, తిన్నగా దగ్గర తిన్నగా వదలవచ్చు. ఇదొక మోడల్. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఎన్ని రకాలైన వేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మామిడి పింజలు వేసుకుంటారు కొంతమంది, మామిడి పింజలు కూడా ఎలా చూపిస్తాను. మామిడి పింజలు చూసారు కదా, ఇది మామిడి పింజ. కలప వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఇంకా చూసారు కదా ఫ్లవర్ కూడా. చిన్న మీకు
ఇలా చూసారు కదా ఎన్ని మోడల్స్. ఇవన్నీ కూడా మీరు ఒక 20 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మెహందీలో సింపుల్ డిజైన్స్ అనమాట. చూడండి ఎన్ని డిజైన్స్ వేసాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మోడల్స్ వేసి చూపించాను మీకు. ఇవి మీరు కనీసం 5 to 10 మినిట్స్ కాకపోతే 20 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా ఏం తప్పలేదు. 20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. మినిమం 5 to 10 మినిట్స్ అయినా చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు కూడా చేయండి. చూడండి చాలా ఈజీ సింపుల్ టెక్నిక్ ఇవన్నీ కూడా, సింపుల్ మోడల్స్ ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.